హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను వచ్చేసి బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని ప్రశ్నావళి గురించి చెప్తున్నాను. దీని ముందు వీడియోలోని సంగ్రహణాత్మక మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనం, మార్కులు ఎలా వేయాలి అన్నది చెప్పాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే సోషల్ మెథడాలజీ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయినా సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. అయితే ఈ రోజు నేను ప్రశ్నావళి గురించి చెప్తున్నాను. ఇది బిఈడి ఎవరైతే సోషల్ మెథడాలజీ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతాము. ప్రశ్నావళి. ప్రశ్నావళి అంటే ఏంటి? అసలు ప్రశ్నావళి అంటే ఒక సమస్యకు సంబంధించిన ప్రశ్నల సముదాయాన్ని ప్రశ్నావళి అని అంటారు. ప్రశ్నావళి అంశాలు వ్యాస రూపంలో గాని ప్రశ్నల రూపంలో గాని ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలకు ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా సమస్య అన్నది సేకరించబడతాయి అన్నమాట. అయితే ప్రశ్నావళిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ ఫార్మ్, రెండు ఓపెన్ ఫార్మ్. అంటే క్లోజ్డ్ ఫామ్ ప్రశ్నావళి, ఓపెన్ ఫామ్ ప్రశ్నావళి ఉంటాయి. రెండు రకాలు. క్లోజ్ ఫామ్ లోని ఎలా ఉంటుంది అంటే ప్రశ్నావళి ప్రశ్నను చదివి ఇచ్చిన బహుళ సమాధానాలకు తమకు తగిన దానిని ఎన్నుకుంటారు. ఇది తయారు చేయడం అన్నది శ్రమతో కూడుకున్నది. ఓపెన్ ఫామ్ ప్రశ్నావళిలోని ప్రయోజులు విశాల ప్రశ్నలకు తమ సొంత మాటలతో సమాధానం అన్నది ఇస్తారు. ఇవి తయారు చేయడం సులభమే గాని సమాధానాలు రాబట్టడం అన్నది కష్టము. ఇవి తయారు చేయడం సులభమే గాని సమాధానముల విశ్లేషణ చాలా కష్టం అన్నమాట. ఓపెన్ ఫామ్ లో ప్రశ్నావళి. కొత్త ప్రశ్నావళికి కొత్త ప్రశ్నావళికి ఈ లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1, ప్రశ్న అన్నది స్పష్టంగా ప్రత్యేక లక్ష్యం కలిగి ఉండాలి. సరళమైన భాష ఉండాలి. ప్రశ్న అంశానికి సంబంధించినదై ఉండాలి. ప్రశ్నలకు జవాబులు రాసే ముందు సూచనలు ఉండాలి. ఇవి ప్రశ్నావళి లక్షణాలు. ఇంకా రెండోది పరిశీలన. అంటే నెక్స్ట్ టాపిక్ పరిశీలనలు. వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించి యథార్థంగా నమోదు చేయడాన్ని పరిశీలన అని అంటారు. పరిశీలన పద్ధతిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ పరిశీలన పద్ధతి, రెండు నియంత్రిత పరిశీలన పద్ధతి. సహజ పరిశీలన పద్ధతి అంటే సహజంగా జరుగుతున్నప్పుడు అతి జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవడము. ఇంకా నియంత్రిత పరిశీలన అంటే ఈ పద్ధతిలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అందులోని వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తారు. ఇది క్రమబద్ధమైన పరిశీలన. ఇది ఎంతో ఉపయోగకరమైంది కూడా ఈ నియంత్రిత పరిశీలన పద్ధతి. ఇంకోటి సంచరిత పరిశీలన అని కూడా ఉందండి. పరిశీలన రకాలు 3. సంచరిత పరిశీలన కూడా ఉంది. అంటే ఈ రెండు ముఖ్యమైనది. మూడోది సంచరిత. అంటే రెండు అంటే ఏది? సహజ పరిశీలన పద్ధతి, నియంత్రిత పద్ధతి. ఇప్పుడు మూడోది సంచరిత పరిశీలన. పరిశీలకుల పరిశీలన జరుగుతున్నప్పుడు సమూహంతో కలిసిపోయి వారికి తెలియకుండానే వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అని అంటారు. అంటే సమూహంలో కలిసిపోయి వారికి తెలియకుండానే వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని సంచరిత ప్రవర్తన పరిశీలన అని అంటారు. ఈ పద్ధతి సహజంగా పరిశీలిస్తుందన్నమాట. ఇది ఇవాళ టాపిక్స్ రెండు చెప్పాను. ప్రశ్నావళులు, పరిశీలన గురించి. ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలో వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియో కానీ మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చూస్తే మీకు సోషల్ మెథడాలజీకి, చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని వస్తాయి. బిఈడి రిలేటెడ్, అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.